హలో అండి, వెల్కమ్ టు సంతోషితో స్టిచ్. సో నేను మీకు ఈరోజు ఇంకో రకంగా ముళ్ళు వేయడం చూపిస్తానండి. ఆల్రెడీ పార్ట్ 1 అయితే చేశానండి. సో ఎవరైనా వీడియో మిస్ అయ్యి ఉంటే మాత్రం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు పార్ట్ 2లోకి ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ ఈ కార్నర్స్ రెండు కట్ చేసుకోవాలండి. ఇది కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందుకని అది ముళ్ళు వేయడానికి రాదు. సో అది కట్ చేస్తేనే మనకు పోగులు అనేవి చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. నేను మీకు ఇంతకుముందు వీడియోలో ఇలా కట్ చేసి చూపించాను కదండి, కానీ ఇప్పుడు నేను వేరే పద్ధతిలో చూపిస్తున్నాను. సో ఎవరికి ఎలా ఈజీ ఉంటే అలా యూస్ చేస్తారు కదా అని చెప్తున్నానండి. మన దగ్గర నార్మల్గా సూది ఉంటుంది కదా, సూదితో ఇలా కిందికి అంటూ ఉంటే ఆ పోగులు అనేవి బయటకు వస్తాయి. అంటే దారాలు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇలా బయటకు వచ్చినప్పుడు ఇది పట్టుకొని లాగాలి. సో ఇదేంటి అంటే మొత్తం ఒకేసారి ఇలా చీరంతా దగ్గరికి లాగొచ్చి ఆ దారాలు అనేవి బయటకు వస్తాయండి. కానీ అన్ని చీరలకి అలా రాదు, కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నేను ఫస్ట్ చూపించిన పద్ధతినే ఫాలో అయితే బెటర్ అండి, కానీ ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది కూడా చూపించానండి. సో ఇలా దారాలన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు డబుల్ టేప్ చూపిస్తున్నాను కదండి, దీంతో మనం చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట కొంగుమొళ్ళు. అది ఎలా అంటే ఫస్ట్ దీన్ని నేను ఇక్కడ టేబుల్కి పేస్ట్ చేస్తున్నానండి. అంటే నేను ఇక్కడ డైనింగ్ టేబుల్ పైన చీర పరుచుకొని అక్కడ వేస్తున్నాను. సో మీరు ఏ పీట ఏదైనా పెట్టుకున్నా సరే దానిపైన డబుల్ టేప్ని ఇలా పెట్టేసి మళ్ళీ దీనిపైన మనము మన చీరని ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని పరుచుకోవాలండి. ఇలా కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముడులు వేసేటప్పుడు చీర అనేది జరగకుండా చాలా ఈజీగా వేసుకోవచ్చండి. అండ్ ఇలా అతికించడం వల్ల చీరకి ఏమైనా పాడవుతుందా అని అనుకుంటే మాత్రం అలా ఏమీ ఉండదండి. అసలు అది ఏమి గమ్ము కూడా మళ్ళీ తర్వాత మనకి ఇట్లా అంటుకున్నట్టు కూడా అనిపించదు. అయితే ఇప్పుడు ఇక్కడ నేను సూదితో ముడులు వేస్తున్నాను చూడండి. సూదిని ఉల్టా వైపు భాగం అంటే వెనక వైపు భాగం తీసుకొని ఇలా ఈజీగా లోపల నుంచి దారం బయటకు తీయచ్చండి. సో ఇప్పుడు చూసారు కదా, ముడి అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత కిందికి వెళ్ళి గట్టిగా లాక్కోవాలి, అంతే అండి. నేను మీకు ఇప్పుడు ఇంకో ముడి వేయడం చూపిస్తున్నానండి. సో ఇలా కొన్ని పోగులు తీసుకొని దాన్ని ఇలా కరెక్ట్గా తిప్పేసి సూదిని చూసాం కదా ఇప్పుడు ఎలా పెడుతున్నానో అలాగే లోపల నుంచి తీసుకొని ఈ దారాలన్నీ ఒకేసారి ఇలా పైకి లాక్కోవచ్చండి. సో చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించారా, చీర అనేది అస్సలు జరగకుండా కరెక్ట్గా అలాగే పట్టుకొని ఉందండి. సో ఇప్పుడు ఒకసారి అయిపోయింది కదా, మళ్ళీ ఆ టేప్ అలాగే ఉంటుంది. చీరని ఇంకా మనం పోగులు వేయాల్సిన సైడ్ జరుపుకొని మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి, అంతే అండి. మీరు అలా ఒక చిన్న ముక్క అంత పెట్టుకుంటే చాలు, మీరు మొత్తం చీర అంతా కూడా అలాగే వేసేయచ్చండి. ఒకవేళ వెంటనే మీకు ఇంకో చీర వేసేది ఉన్నా సరే మీరు ఆ టేప్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అంతే అండి, చాలా ఈజీగా అయిపోయింది కదా. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు పార్ట్ 1 వీడియో నచ్చిందా, పార్ట్ 2 వీడియో నచ్చిందా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.